హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ డోరా కేక్. పిల్లలు డోరా కేక్ అంటే చాలా ఇష్టపడతారు కదా, దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసుకుందాం. అలాగే డోరా కేక్లో మధ్యలో పెడతారు కదా చాక్లెట్ స్ప్రెడ్, అది కూడా ఎలా చేయాలో చూసుకుందామండి. ఒకవేళ మీ దగ్గర బయట మార్కెట్ నుంచి కొనుక్కొచ్చింది ఉంటే కనుక అది యూజ్ చేయొచ్చు. లేదు మీరే తయారు చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్లో పెడితే ఒక 10 days ఉంటుందండి, 10 to 15 days ఉంటుంది. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అందుకోసం నేను బాదం పప్పులు తీసుకుంటున్నాను. 1 cup బాదం పప్పులు తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేస్తున్నాను అనమాట. మీరు పల్లీలు కూడా తీసుకోవచ్చు వీటి ప్లేస్లో. 1 cup బాదం పప్పులు తీసుకున్నానండి. సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటిని బాగా ఎర్రగా వేగిపోవాలన్నమాట. బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత దీనిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. ముందు ఇది మిక్సీ పట్టుకున్న తర్వాత మెత్తగా ఫైన్ పౌడర్ అయిన తర్వాత అవన్నీ యాడ్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్, అలాగే 1 cup బాదం పప్పులు తీసుకున్నాను కదా, 1/2 cup షుగర్ పౌడర్ అనమాట. 1/2 cup షుగర్ పౌడర్, అలాగే కొంచెం బటర్ ప్లేస్లో మీరు పల్లి నూనె కూడా తీసుకోవచ్చు. నేను కొంచెం బటర్, కొంచెం పల్లి నూనె తీసుకున్నాను. అలాగే 2 spoons చాకో పౌడర్ కనుక మీ దగ్గర లేకపోతే చాక్లెట్ ఉంటే చాక్లెట్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. డైరీ మిల్క్ చాక్లెట్ అలా ఏమైనా ఉంటే ఆ పీసెస్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మధ్యలో కొంచెం బాగా తిప్పిన తర్వాత నేను మళ్ళీ ఒక 1/2 cup ఆయిల్ కూడా యాడ్ చేశాను, పల్లి ఆయిల్. అప్పుడు ఈ టెక్స్చర్ వస్తుందన్నమాట. ఆయిల్ స్టార్టింగ్గా వేసేసేయకూడదు. ఇక ఆయిలే యూజ్ చేసేటట్టయితే కొంచెం తీసుకున్న ఆయిల్లోంచి సగం మేము ఒకసారి వేయాలి. మొత్తం గ్రైండ్ అయిన తర్వాత అలా ఒక 10 minutes 15 minutes బ్లెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఆయిల్ వేసుకొని బ్లెండ్ చేసుకుంటే అందులో ఉన్న ఆయిల్, డ్రై రోస్ట్ చేసాం కదా, అందులోనే ఉన్న ఆయిల్ అంతా బయటకు వస్తుంది అనమాట. ఆయిల్తోనే ఆ పౌడర్, షుగర్ వీటిలోనే అక్కడ మనకి లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది. బాగా బ్లెండ్ చేసుకుంటూ వెళ్ళాలి. 10 minutes ఆగి బ్లెండ్ చేసి, 10 minutes ఆగి బ్లెండ్ చేసి, అలా కావాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఫైనల్గా ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అదంతా అయిపోయింది. అది డబ్బాలో స్టోర్ చేసుకుని పక్కన పెట్టాను. ఇప్పుడు డోరా కేక్ కోసం గోధుమ పిండి తీసుకున్నానండి. 1 cup గోధుమ పిండి, 1/2 cup మిల్క్ పౌడర్ అనమాట. ఒకవేళ మీ దగ్గర మిల్క్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే కండెన్స్డ్ మిల్క్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు మైదా పిండి కావాలంటే మైదా పిండి తీసుకోవచ్చు. బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పౌడర్డ్ షుగర్, 1 cup గోధుమ పిండి తీసుకున్నాను కదా, 1/2 cup గోధుమ పిండి, 1/2 cup షుగర్ పౌడర్ కూడా వేసుకోవాలి. 1 cup గోధుమ పిండికి 1/2 cup వరకు షుగర్ పౌడర్ పడుతుందండి. అది కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇంకా వెనీలా ఎసెన్స్ కనుక మీ దగ్గర అవైలబుల్ ఉంటే వెనీలా ఎసెన్స్ వేసుకోండి. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే ఇలాచీ షుగర్ పౌడర్ చేసేటప్పుడే అందులో ఇలాచీ యాడ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుందంటే టేస్ట్ మంచిగా ఉంటుంది. సో షుగర్ పౌడర్ కూడా వేసిన తర్వాత అన్ని పౌడర్స్ బాగా మిక్స్ చేసిన తర్వాత 1 spoon హనీ కూడా యాడ్ చేశాను అనమాట. ఇది డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది, అలాగే కలర్ కూడా ఇస్తుంది. మనకి డోరా కేక్ పైన బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా, ఆ కలర్ రావడానికి ఈ హనీ అనమాట రీజను. అందుకోసం మనం 1 spoon, కావాలంటే మీకు 2 spoons హనీ కూడా వేసుకోవచ్చు. మంచిదే కాబట్టి ఇందులో అన్ని మంచి ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి. ఒక్క షుగర్ పౌడర్ ఒకటే తప్పితే గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి. మీకు ఇంకా కావాలంటే మైదా పిండితో కూడా తీసుకోవచ్చు.
నేను హెల్దీ అనేసి గోధుమ పిండి తీసుకున్నాను. 1 కప్ తేనె కూడా వేసిన తర్వాత 1 స్పూన్ తేనె కూడా వేసిన తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసి, అలాగే కాచి చల్లార్చిన పాలు 1 కప్పు వరకు పాలు పడ్డాయండి నాకు. సరిపోకపోతే మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేశాను కూడా. తర్వాత చూసుకోవాలి, మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి. బ్యాటర్ ఎలా ఉండాలంటే కొంచెం మనం పోరింగ్ కన్సిస్టెన్సీ, మరీ పల్చగా కాదు, మరి కేక్ లాగా కూడా కాదు. కేక్ అంటే థిక్ అయిపోతుంది కదా. అలాగే లంప్స్ లేకుండా కొంచెం పాలు వేసుకుంటూ కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ, కావాలంటే మీకు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో. ఆల్రెడీ మనం మిల్క్ పౌడర్ వేసాం, పాలు కూడా వేస్తున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని తగిన కన్సిస్టెన్సీలో వచ్చే వరకు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను కొంచెం బటర్ తీసుకున్నాను. దీనికి అసలు ఆయిల్ కానీ మనం వేసేటప్పుడు ఏమీ వాడము, ఎలాగ నాన్ స్టిక్ ప్యానే కాబట్టి జస్ట్ నేను అది కొంచెం అప్లై చేసి ఆ ఎక్స్ట్రా అంతా కూడా తీసేస్తున్నాను. జస్ట్ కొంచెం అలా అప్లై చేసా, అంటుకోకుండా ఫస్ట్ అది బాగా వచ్చేస్తుంది అనేసి. నెక్స్ట్ నుంచి అసలు మనం ఆయిల్ కానీ బటర్ కానీ ఏమీ వేయవసరం లేదు. పాలు, మిల్క్ పౌడర్ అన్నీ స్మూత్ క్రీమీ ఇది ఉండడం వల్ల, దాని టెక్స్చర్ వల్ల, అందులోని నాన్ స్టిక్ ప్యాన్ అవ్వడం వల్ల చాలా నీట్గా వచ్చేస్తుందండి మనకి. రిటర్న్ ఉల్టా రివర్స్ చేసేటప్పుడు అలాగే చాలా ఈజీ కూడా, చేసుకోవడం ఈజీ. అలాగే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు డోరా కేక్ అనేటప్పటికి. ఒకసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. దీనిపైన ఇలా లిడ్ పెట్టేసుకున్నాం అనుకోండి, పైనుంచి కూడా ఆవిరి వెళ్ళి బాగా కుక్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లోనే పెట్టుకోండి. సిమ్ టు మీడియం మధ్యలో పెట్టుకున్నారనుకోండి, మీకు బాగా ఎక్కువ పెట్టడం వల్ల కూడా బాగా మాడిపోతాయి. సో సిమ్ టు మీడియం పెట్టుకోండి చాలు. ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి అవతల వైపు కూడా టర్న్ చేసుకొని మరి ఇంకొక 2 to 3 మినిట్స్ అలాగే ఉంచి, అటు కూడా అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటే చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం ఒక 10 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత వేసుకుంటే స్ప్రెడ్ సరిపోతుంది. హాట్గా తినాలనుకుంటే కూడా హాట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసేసుకొని స్ప్రెడ్ అంతా, చాకో స్ప్రెడ్ అంతా కూడా అప్లై చేసేసుకొని పైన ఇంకో డోరా కేక్ పెట్టేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే డోరా కేక్ రెడీ.